హాయ్ అండి, హలో, వెల్కమ్ టు నందినీస్ ఆఫీషియల్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ రెసిపీ వచ్చేసి కొబ్బరి పాలతో రైస్ చూపించబోతున్నాను. ముందుగా ఇలా ఒక పచ్చి కొబ్బరికాయ తీసుకొని ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకొని మొత్తం ముక్కలు ఇలా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. చూసారు కదా, కొంచెం పలుకుగా ఉంది. ఇంకొంచెం వాటర్ పోసుకొని ఇంకా కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇలా స్ట్రైనర్లో వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్ అనేది ఇలా మొత్తం ఇలా వేసుకొని స్ట్రైనర్లో మనం ఇలా ప్రెస్ చేసుకుంటూ, లేదంటే పల్చటి క్లాత్ ఉన్నా కానీ క్లాత్లో వేసుకొని పాలు అనేది తీసుకోవచ్చండి, కొబ్బరి పాలు అనేది. నేనైతే ఇలా స్ట్రైనర్లో వేసి తీసాను. మీకు ఎట్లా అనుకూలంగా ఉంటే అలా చేసుకోవచ్చు, వీలుగా ఉంటే. ఇలా తీసిన తర్వాత ఈ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలు అనేది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని రైస్కి కడాయి పెట్టుకుందామండి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోవాలి. కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా ఆనియన్ ఒకటి పొడవుగా కట్ చేసుకొని 2 పచ్చిమిరకాయలు కూడా ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే పలావ్ దినుసులు అండి, జాజికాయ, జాపత్రి, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, షాజీరా ఇలా మొత్తం వేసుకొని కొంచెం కొంచెంగా ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా వేగితే సరిపోతుంది మసాలాలు అనేది. ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలు అనేది ఇలా గ్లాస్ రైస్కి 1 గ్లాసు కొబ్బరి పాలు, 1 గ్లాసు వాటర్ వేసుకోవాలి. ఇలా ఇది మొత్తం ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇలా గంట పాటు నానబెట్టుకున్న రైసు చూసారు కదండి. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. మామూలు రైస్తో, డైలీ వాడే రైస్తో అయినా చేసుకోవచ్చు. ఇలా నీళ్ళు మొత్తం వంపేసి ఇలా గంట పాటు నానబెట్టుకున్న రైస్ ఇందులో వేసుకోవాలి. ఇది మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి సరిపడా ఉప్పు వేసుకుందాం. గ్లాస్కి వచ్చేసి 1 స్పూను ఉప్పు సరిపోతుంది. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఇలా ఒక 12 to 15 మినిట్స్కి ఇలా ఉడికింది. ఇంకా లైట్గా వాటర్ అనేది ఉందండి. ఇలా అడుగు నుండి ఒకసారి మనకి రైస్ అనేది ఇలా విరిగిపోకుండా గరిటతో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదా, 90% ఉడికిపోయిందండి. ఇప్పుడు మూత పెట్టుకొని మరి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి స్లో ఫ్లేమ్లో.
ఒక 4 to 5 మినిట్స్కి ఇలా మనకి రైస్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, నీరు కూడా లేదు, చక్కగా బాగా ఉడికిపోయిందండి. ఇంకా అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. అంతే అండి, ఇది రైతాతో కానీ చికెన్ కర్రీతో కానీ ఆలూ కుర్మాతో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.